హే ఫ్రెండ్స్, SSMB 29 నుండి సూపర్ అప్డేట్ వచ్చింది. ఏం చేయాలి? జై బాబు అని చెప్పి ఒక లైక్ కొట్టి, ఒక షేర్ కొట్టి, వీలైతే వాట్సాప్ స్టేటస్ పెట్టుకోండి, ఇన్స్టా స్టోరీ పెట్టుకోండి. ఇంకా మీకు దమ్ముంటే యూట్యూబ్లో కూడా ఒక వీడియో చేసేటటువంటి ప్రయత్నం చేయండి. అంతేగాని దీన్ని బ్రేక్ డౌన్ చేస్తాం, ఇది ఎక్కడ కాపీ కొట్టింది జక్కన్న, ఎక్కడ కాపీ కొట్టిండు అని చెప్పి ట్రోల్ చేయడం ఎంతవరకు కరెక్ట్ నాకైతే అర్థం కావట్లా. అలాంటివే మనకైతే సోషల్ మీడియాలో భయంకరంగా దర్శనాలు ఇస్తున్నాయి అనమాట. అవేంటి అనేటటువంటిది, అసలు ఈ లాకెట్ ఫ్యాంటసీ ఏంటి జక్కన్న నీకు అని చెప్పి కూడా చాలామంది అయితే కామెంట్ చేయడం, బ్రేక్ డౌన్ చేయడం మనం చూడొచ్చు అనమాట. అదంతా కూడా క్లారిటీగా క్లుప్తంగా మాట్లాడుకునేటటువంటి ప్రయత్నం చేద్దాం. లాకెట్స్ గురించి మాట్లాడుకోవాలి అని అంటే ఇప్పుడు మొదలైంది కాదనమాట. ఆల్మోస్ట్ మగధేరా టైంలో కూడా ఒక లాకెట్ ఉండేదన్నమాట. అది సూపర్గా అనిపించేది అనమాట. ఆ తర్వాత యమదొంగ, అంతకుముందు వచ్చినటువంటి యమదొంగలో కూడా లాకెట్ ఉంటుంది, అది కూడా సూపర్గా ఉండేది. రీసెంట్ టైమ్స్లో మాట్లాడుకుంటే నా ఫేవరెట్ లాకెట్ అయితే బాహుబలి మూవీలో శివుడు వేసుకునేటటువంటిది. ఇంత లింగం అయితే వేసుకుంటాడో ఆల్మోస్ట్ ఆ శివలింగం కూడా చాలా సైజ్ ఉంటుంది అనమాట. అది ఓన్లీ ప్రభాస్ మెల్లోనే సెట్ అయ్యింది. వేరే ఏ హీరో మెల్లో వేసినా కానీ ఆ లింగం హైలైట్ అయితే అంటే ఎబ్బెట్టుగా అనిపిస్తుంది అనమాట. ఓన్లీ ప్రభాస్ మెల్లో కాబట్టి, ప్రభాస్ అన్న కట్అవుట్ గట్టిగా ఉంటుంది కాబట్టి ఆ లింగం అనమాట. శివుడు వేసుకునేటటువంటి ఆ శివలింగం లాకెట్ ఏదైతే ఉందో చాలా చాలా బాగుంటుంది. ఇంకోటి ఏంటంటే అలాంటిది ఎవడు ట్రై కూడా చేయలేదు. ఇప్పుడు ప్రభాస్ అన్న వేసుకున్నటువంటి షర్ట్ వేసుకుంటారు, ప్రభాస్ అన్న తాగేటటువంటి సిగరెట్ తాగేటటువంటి ప్రయత్నం చేస్తారు, పాయింట్ వేస్తారు, షూస్ వేస్తారు, ఆఖరికి మిర్చి బెల్ట్ వేస్తారు, రెబల్ టీ షర్ట్ కూడా వేస్తారు. కానీ ప్రభాస్ అన్న ఈ విధంగా శివలింగం వేసుకొని చాలా ఇది చేసిన అనమాట సినిమా మొత్తం మీద. కానీ ఎవడు కూడా అది ట్రై చేయలేదు. ఎందుకు ట్రై చేయలేదు అంటే వాళ్ళకి తెలుసు అది ఆ కట్అవుట్కే బాగుంటుంది, వేరే వాళ్ళకి పెడితే బాగోదు. ఆ శివలింగం చూసుకున్నట్లయితే సైజ్ ఉంటుంది అనమాట. అది ఆయనకైతేనే కరెక్ట్గా సెట్ అయ్యింది అని చెప్పి అందరికీ తెలుసు. ఈ విధంగా లాకెట్టులతో మనల్ని అయితే మెస్మరైజ్ చేసి మాయం చేసేటటువంటి దాంట్లో ఖచ్చితంగా మన రాజమౌళి గారు ఉంటాడు. దాంతో అయిపోవాలి. RRR మూవీలో చూసుకున్నట్లయితే ఓం లాకెట్, ఇది సినిమాలో మనకు అంతలా కనిపించలే కానీ మనం రామరాజు టీజర్లో అబ్జర్వ్ చేసినట్టయితే వాడు కనపడితే నిప్పు కలం నిలబడినట్టు ఉంటుంది అనేటటువంటి దాని దగ్గర మీరు అబ్జర్వ్ చేస్తే ఓం అనేటటువంటిది మంచి గ్లో అయితే ఉంటుంది అనమాట. వావ్ అనిపించింది. అప్పట్లో చూసి చాలామంది గుడ్డలు కాల్చుకున్నారనమాట. ఆ తర్వాత మన పులిని వేటాడేటప్పుడు బియ్యం చూసుకున్నట్లయితే పులిగోరలు వేసుకుంటారు అనమాట. అడవి పెట్టు కాబట్టి ఈ విధమైనటువంటి లాకెట్ వేసుకోవడం. అదేవిధంగా SSMB 29లో ఈ విధమైనటువంటి లాకెట్ వేసుకున్నటువంటిది క్లారిటీగా అర్థమవుతుంది. సో శివుడి రెఫరెన్స్లు అయినా, ఓం అనేటటువంటిదైనా, ఇంకా వేరే వేరే రెఫరెన్స్లో లైక్ ముసల్మాన్ని కూడా మన దర్గాలో ఇచ్చేటటువంటి లాకెట్లు మన RRR మూవీలో దర్శనమిస్తే, యమదొంగ మూవీలో కూడా దర్శనమిస్తూనే ఉంటాయి అనమాట. ఈ విధంగా లాకెట్ల ఫ్యాంటసీ అనేటటువంటిది ఖచ్చితంగా ఉంటుంది. లాకెట్ మీద కూడా చాలా అంటే చాలా ఆచితూచి అడిగేసేటటువంటి వ్యక్తి మన జక్కన్న. సో ఇంకా మీకు క్లారిటీ చెప్పాలంటే ఇవాళ పోస్టర్లో లాకెట్ ఒకటే బాగా వైరల్ అవుతుంది. లాకెట్ ఒకటిగా బాగా మాట్లాడుతున్నారంటే దానికి కారణం కూడా ఖచ్చితంగా జక్కన్నే. ఇంత లాకెట్లు పెట్టేటటువంటి మన జక్కన్న దేవుణ్ణే నమ్ముడు. ఈ విషయం మీ అందరికీ తెలుసు అనమాట. నేను ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. ఆయన మొత్తం నాస్తికుడు అనమాట. మొత్తం ఇదనమాట. నేను అసలు దేవుణ్ణి నమ్మనంటే నమ్మనని చెప్పి డైరెక్ట్గా చెప్తున్నా. అయినా కానీ దేవుణ్ణి నమ్మనటువంటి వ్యక్తి దేవుళ్ళ గురించి ఇంత గొప్పగా మన యుగ పురుషుల గురించి, మన పుణ్యపురుషుల గురించి, మహాభారతం రిఫరెన్స్లో ఆడుకుంటా, రామాయణ రిఫరెన్స్లో ఆడుకుంటా ఈ రేంజ్లో దీన్ని బిల్డ్ చేయగలుగుతుండు, ఈ రేంజ్లో దాన్ని చూపించగలుగుతుంది. ఒక నాస్తికుడు ఎలా చూపిస్తున్నాడు అంటే ఆయన కానీ ఆస్తికుల్లా మారిపోతే, ఆయన కానీ పరమ భక్తుల్లా మారిపోతే ఆ ఇంకా ఎలా చూపిస్తారు అనేటటువంటిది జస్ట్ ఇమాజిన్ చేసుకోండి. బాహుబలి మొత్తం కూడా శివుని చుట్టూనే జరిగింది. RRR మూవీలో చూసుకున్నట్టయితే చాలా రిఫరెన్స్లు ఉంటాయి. మన రామాయణ రిఫరెన్స్, హనుమంతుల వారు రాముడు మోసినటువంటి రిఫరెన్స్లు, ఈ విధంగా చాలా రిఫరెన్స్లు అయితే RRR మూవీలో పెట్టిండు. బాహుబలి అంతా శివుని రిఫరెన్స్లో పెట్టిండు. ఇప్పుడు వచ్చేటటువంటి SSMB అంతేందుకు మర్యాద రామంలో కూడా ఆ శివలింగం రిఫరెన్స్లు అయితే బాగా కొనొస్తాయి. ఆయన దేవుణ్ణి నేను నమ్మను, నేను 100% నాస్తికుడు, నేను 100% సెక్యులర్ అని చెప్పి ఆయనే ఈ విధమైనటువంటి ఎలివేషన్లో దేవుణ్ణి ఎలా చూపిస్తే బాగుంటుంది, ఎలా చూస్తే మనకు గూజమ్స్ వస్తాయి అనేటటువంటి రీతిలో చూపిస్తుంటే ఆయన కానీ ఆ దేవుణ్ణి నిజంగా నమ్మితే ఎలా ఉంటుంది అనేటటువంటి ఇమాజిన్ చేసుకోవడానికి కూడా నా ఇమాజినేషన్ అందట్లేదు అనమాట. సో ఇప్పుడు ఎవరు ఏం మాట్లాడుతున్నారు అనేటటువంటిది క్లారిటీగా మాట్లాడుకోవాలంటే ఫ్రెండ్స్, కరెక్ట్గా పోస్టర్ చూసుకున్నట్లయితే మార్నింగ్ ఒక 10-11 మధ్యలో అయితే రిలీజ్ చేసిండు మన జక్కన్న. ఆల్రెడీ ఇవాళ అతడు 4K రిలీజ్ ఉంది. అందరూ కూడా మంచిగా సెలబ్రేషన్ చేస్తున్నారు. మీరు నమ్ముతారో నమ్మరో, ఎగ్జాక్ట్లీ జక్కన్న రిలీజ్ చేసినటువంటి హాఫ్ అన్ అవర్ నాకు వీడియో చేయడానికి ఒక 1 అవర్ పట్టింది. మొత్తం వీడియో దాని గురించి రీసెర్చ్ చేసి రాసుకొని మొత్తం పాయింట్ టు పాయింట్ చెప్పి దాన్ని ఎడిటింగ్ చేసి దానికి థంబ్నెయిల్ పెట్టి మీ ముందు అప్లోడ్ చేయడానికి నాకు 1 or 2 hours పట్టింది. కానీ ఎగ్జాక్ట్లీ 10 minutesలోనే మన మహేష్ బాబు దగ్గర నుండి వచ్చినటువంటి ఈ ఫస్ట్ లుక్ సంబంధించినటువంటి హింట్ని అప్పుడే ప్రింట్ చేసి థియేటర్ల దగ్గర ఎంజాయ్ చేయడం మొదలుపెట్టారు. వాళ్ళని ఏమనాలి భయ్యా నాకైతే అర్థం కావట్లా. ఈ రేంజ్లో ఇంత స్పీడ్గా ఉన్నారు. అందుకే వాళ్ళని డైహార్డ్ ఫ్యాన్స్ అంటారు. DHMF అంటారంటే డైహార్డ్ ఫ్యాన్స్ ఆఫ్ మహేష్ బాబు అని చెప్పి ఉత్తగా లేదు. డైహార్డ్ ఫ్యాన్ అనేటటువంటి ట్యాగ్ లైన్ సృష్టించింది మహేష్ బాబు అభిమానులే. ఈ విధంగా పోస్టర్ని రిలీజ్ చేసిన మిల్లీ సెకండ్స్లోనే దాన్ని ప్రింట్ చేసుకొచ్చారు, దాన్ని ఒక అట్ట మీద వేశారు. అతడు 4Kలో సెలబ్రేషన్ చేయడం కూడా మొదలుపెట్టారు. ఇది కదరా మాకు కావాల్సింది అనేటటువంటి ఫీలింగ్ అయితే తప్పకుండా కలిగిద్ది. అదే అనమాట. అందరికీ ఆయనకి భక్తులు ఉంటారు, అందరికీ అభిమానులు
అభిమానులు ఉండొచ్చు, వేరే వేరే వాళ్ళు ఉండొచ్చు, కానీ ఆయన మట్టికి భక్తులు ఉంటారు అనేటటువంటిది 100% వాస్తవం. ఈరోజు చూస్తూనే ఉన్నాం అతడులో ఎలా ఎంజాయ్ చేస్తున్నారంటే ఆ సీన్ రీక్రియేట్ చేయడం అదైతే అబ్బో వేరే లెవెల్ అనిపించింది. అండ్ పాయింట్కి వచ్చేస్తా చూడండి. లాకెట్ని అబ్జర్వ్ చేసినట్లయితే శివలింగం యొక్క రిఫరెన్స్ ఉంది అనేటటువంటిది క్లారిటీగా అర్థమవుతుంది. నేను ఆల్రెడీ వీడియోలో చెప్పాను ఎలాంటి లాకెట్ ఇంత మట్టిగా ఎవరి మేళలో చూడలేదు, బయట కూడా ఎక్కడ చూడలేదు, ఏది చేసినా జక్కన యూనిక్గా చేస్తారు అని అంటే నాకు కింద కామెంట్లు చేశారు. ఇన్స్టాగ్రామ్లో చాలామంది మెసేజ్లు చేసి మరి ఫొటోస్ పంపించారు. బ్రో అది చూసుకున్నట్లయితే మన పవన్ కళ్యాణ్ గారు బ్రో అనేటటువంటి సినిమాలో ఇదే రకమైనటువంటి లాకెట్ ధరించాడు. ఇంకా ట్విస్ట్ ఏంటంటే ఆయన ధరించినటువంటి షర్టే ఒకసారి రెండు అబ్జర్వ్ చెయ్యి, రెండు ఒకేలా కనపడుతుంది. కాకపోతే పై దానికి బ్లడ్ లేదు, పవన్ కళ్యాణ్ దానికి బ్లడ్ లేదు, మహేష్ బాబు గారి దానికి బ్లడ్ ఉంది, అంతే తేడా. మిగతాదంట సేమ్ టు సేమ్. చూసావా మా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి ట్రెండే రాజమౌళి కూడా ఫాలో అవుతుండు అని చెప్పి చాలా మంది అయితే నాకు మెసేజ్ చూసారనమాట. ఆ లాకెట్కి ఈ లాకెట్కి డిఫరెన్స్ లేదా ఒకసారి అబ్జర్వ్ చేయండి. దాని కింద ఏముంది, కింద దీని కింద ఏముంది, దీని కింద నంది ఉంది, దాని కింద వేరేది ఉందన్నమాట. ఈ విధంగా అలాంటి లాకెట్ యాస్టీజ్ లాకెట్ పైన ఆ విధంగా 3 నామాలు పెట్టి, త్రిశూలం పెట్టి, నందిని పెట్టి, మళ్ళీ కింద రుద్రాక్ష పెట్టారు. అందులో చూసుకున్నట్టు ఇది డీటెయిల్స్ అన్ని మిస్ అయితేనే కదా. అది కాక బ్లడ్ ఉందన్నమాట. మన పరమశివుడు చూసుకున్నట్లయితే ఆయన నృత్యం చేసినప్పుడు అంటే లైక్ కాలభైరవుడు అని చెప్పి కూడా ఆయన అంటారనమాట. కాలభైరవుడు యొక్క లుక్ లాగా నాకైతే అనిపించింది. నేను అని అడిగితే ఈ విధమైనటువంటి లుక్ అయితే నా ముందు పెట్టింది. తేడా లేదా భయ్య, దానికి దీనికి తేడా ఉంటుంది కదా. ఇది కాపీ అని చెప్పుకోకూడదు అనమాట. ఆయన చూసుకున్నట్లయితే ఆల్రెడీ చెప్పిన అనమాట ప్రపంచం మొత్తాన్ని కూడా చుట్టేటటువంటి వ్యక్తి, అంటే శివుడి యొక్క భక్తుడు అండ్ రాముడి యొక్క రెఫరెన్స్ ఈ సినిమాలో మెండుగా ఉండబోతున్నాయి అనేటటువంటిది క్లారిటీగా అర్థమవుతుంది. అంటే యాజ్ ఇట్ ఈజ్ శ్రీరామచంద్రుడి యొక్క క్యారెక్టర్ ఎలా ఉందో దాన్ని ఇన్స్పైర్గా తీసుకొని దీంట్లో మన మహేష్ బాబు గారి క్యారెక్టర్ని అయితే రాశారంట. యాజ్ ఇట్ ఈజ్ ఆయనకి ఎన్ని పవర్స్ అయితే ఉన్నాయో ఈయన కూడా అన్ని పవర్స్ ఉంటాయి. ఆయన ఎంత యుగ పురుషుడు, ఎంత యునిక్ పురుషుడు. చూసుకున్నట్లయితే శ్రీరామచంద్రుడికి ఏ రేంజ్లో భక్తులు ఉంటారో ఆయనకంత భక్తుల్లా మారడానికి ఆయనకు ఉన్నటువంటి ఔన్నత్యం. సో ఆయన రెఫరెన్స్లు చూపించుకుంటా శివభక్తుల్లాగా అయితే మనకు చూపించేటటువంటి ప్రయత్నం చేస్తున్నారని చెప్పి క్లారిటీగా అర్థమవుతుంది. సో ఇలాంటి ఒక ఆయన ఇప్పుడు మన ఇండియాలో చూసుకున్నట్లయితే మన దేవుళ్ళు బలంగా నమ్ముతాం, వేరే వేరే కంట్రీల్లో నమ్మరు. ఒక్కసారి ఊహించుకోండి ఇలాంటి ఒక వ్యక్తి జస్ట్ పాకిస్తాన్లో అడుగు పెడితే, ఆఫ్ఘనిస్తాన్లో అడుగు పెడితే, దేవుడే నమ్మన్నటువంటి టెర్రరిస్టులు ఉన్నటువంటి ప్లేస్లో ఇలాంటి వ్యక్తి అడుగు పెడితే వాళ్ళకి వీళ్ళకి జరిగేటటువంటి యుద్ధం ఎలా ఉంటుంది జస్ట్ ఇమాజిన్ చేసుకోండి. ఇలా జక్కన్న ఏదో కొత్తగా ప్లాన్ చేస్తున్నాను అని చెప్పి నేనైతే అనుకున్నాను. అన్వేషకుడు ప్రపంచం మొత్తం గ్లోబల్ మొత్తం తిరిగేటటువంటి గ్లోబల్ అన్వేషణ అని చెప్పిన తర్వాత ఆయన ఎలా ఉంటాడు అనేటటువంటిది అనుకున్నాను. కానీ ఎంత శివభక్తుడు అని చెప్పి నేనైతే ఎక్స్పెక్ట్ చేయలేదు. అండ్ చాలామంది నీ థీరీ లాపుతావా, నువ్వేమో ఈ థీరీ ఉంటుంది అని చెప్పి ఎక్స్పెక్ట్ చేస్తావు, ఆ తర్వాత థియేటర్కి వెళ్ళిన తర్వాత ఆ థీరీ లేకపోతే, ఆ స్టోరీ లేకపోతే, ఆ ఎక్స్పెక్టేషన్ లేకపోతే సినిమా బాగాలేదంటావు బ్రో అని చెప్పి చాలామంది అంటారు. అది నార్మల్ డైరెక్టర్కి సెట్ అయ్యేది అనేటటువంటిది గుర్తుపెట్టుకోండి. ఎక్కడుంది ఎస్ఎస్ రాజమౌళి గారు, నేను ఒక థీరీ ఎక్స్పెక్ట్ చేసినానంటే నాకు తెలిసిన అది నాట్ 1%. కానీ ఆయన పెట్టేటటువంటి థీరీ ఏదైతే ఉందో మనం 100 ఎక్స్పెక్ట్ చేస్తే 1000 ఉంటుంది అనమాట. మీరు ఇలా ఉంటుందేమో అని చెప్పి ఇమాజిన్ చేసుకోండి. మీరు కళ్ళు మూసుకుంటే మీ కళ్ళ ముందు ఒక బొమ్మ వస్తుంది అనమాట. ఇలా ఉంటుంది అని చెప్పి మీరు ఇమాజిన్ చేసుకుంటే దానికి 10 times బెటర్గా ఉంటుంది. ఉదాహరణకు మాట్లాడుకోవాలంటే బాహుబలిలో చూసుకున్నట్టయితే ఎన్ని సీన్లు ఉంటాయి. బాహుబలి పార్ట్ 1లో ఆ కొండను ఎక్కేటటువంటి సీన్ అది ఎవడు కూడా ఎక్స్పెక్ట్ చేస్తుంటారు. టీజర్లో కూడా మనం చూపించిండు, అయినా కానీ అంతలా ఎక్స్పెక్ట్ చేస్తుంటారు, వేరే లెవెల్. ఆ తర్వాత చూసుకున్నట్లయితే విగ్రహాన్ని గుంజేటటువంటి సీను, అంతకన్నా ముందు చూసుకున్నట్లయితే దున్నపోతుని గుద్దేటటువంటి సీను, ఆ తర్వాత చూసుకున్నట్లయితే అర్ధగంట యుద్ధం, అందులో మన బాహుబలి వేసేటటువంటి ప్లాన్లు ఎలా ఉంటాయి. అక్కడ స్టోరీ అనేటటువంటిది చాలా సింపుల్. ఆయన తండ్రి గారు చూసుకున్నట్లయితే సింపుల్గా స్టోరీ రాసి ఆయనకి ఇచ్చిండు, కానీ ఆ డైరెక్టర్ చేసినటువంటి మ్యాజిక్ అని చెప్పి గుర్తుపెట్టుకోవాలి. ఈ విధంగా మనల్ని బాహుబలి మనతో ఆశ్చర్యపరిచిండు. ఇక 2లో చూసుకున్నట్లయితే అబ్బబ్బబ్బబ్బో ఎంట్రీయే వినాయకుడు మరియు మన ఏనుగుతో కలిసి ఎంట్రీ, ఆ తర్వాత సాంగ్, ఆ తర్వాత కట్టప్పతో కలిసి వేరే కాడికి బయలుదేరటం, కొంతల రాజ్యంలో ఆ అనుష్క అండ్ అక్కడ చేసేటటువంటి యుద్ధాలు, ఆ తర్వాత 3 బాణాలతో యుద్ధం, ఆ తర్వాత తన యొక్క రాజ్యం మీదకి వేరే వాళ్ళు దాండేస్తే వాళ్ళందరినీ మట్టు కల్పించడం, ఇదంతా ఇంటర్వెల్ లాగా జరిగేది. ఇంటర్వెల్లో చూసుకున్నట్లయితే సోలాలు కూడా అక్కడ మనకు గూషన్స్ తెప్పడం, ఇంటర్వెల్ తర్వాత చూసుకున్నట్లయితే బాహుబలిని చంపేది, ఆ తర్వాత చూసుకున్నట్లయితే మళ్ళీ మన శివుడు వచ్చే ఈ యొక్క బల్లాల మీద రివెంజ్ చేసుకునేది. ఇదంతా కూడా డైరెక్టర్ చేసేటటువంటి మ్యాజిక్కే. ఇంకా గట్టిగా మాట్లాడుకుంటే త్రిబుల్ మూవీ చాలా సింపుల్ స్టోరీ భయ్య. మన భీమ్ ఉన్నాడు, తన యొక్క బిడ్డ కోసం వెళ్ళి ఉన్నాడు, అంటే తన చెల్లి మళ్ళీ కాపాడుకోవడానికి అక్కడికి వెళ్తాడు. రామరాజు చూసుకున్నట్లయితే ఆయుధాల కోసం వెళ్తాడు. చాలా చాలా చిన్న స్టోరీ, దానికి ఆయన డైరెక్టర్ చేసేటటువంటి మ్యాజిక్. స్టార్టింగ్లో పుల్ ఎంట్రీ, స్టార్టింగ్లో మన రామరాజు ఎంట్రీ, ఇంటర్వెల్లో వీళ్ళిద్దరు కొట్టుకునేది, ఇంటర్వెల్ కన్నా ముందు ఆ పుల్లులతో సింహాలతో మన భీమ్ దుకేది, మళ్ళీ ఆ తర్వాత వీళ్ళిద్దరి మధ్య జరిగేటటువంటిది. అండ్ సెకండ్ హాఫ్లో చూసుకున్నట్టయితే ఇంకో లెవెల్. ఈ విధంగా డైరెక్టర్ చేసేటటువంటి మ్యాజిక్ ఎక్కువ ఉంటుంది. అదేవిధంగా ఈ స్టోరీ ఎలా ఉన్నా కానీ, ఇండియానా జాన్ అన్నా కానీ, గ్లోబల్ అన్నా కానీ, ఆయన చేసేటటువంటి మ్యాజిక్ కోసం అయితే మనం ఇగ్గల్ని వెయిట్ చేయాలనేటటువంటి ఫీలింగ్. ఒక మాట అయితే చెప్తున్నాను, నవంబర్లో మటుకే ఖచ్చితంగా షేక్ అయితే. ఇంకా ఉన్నటువంటి పెద్ద న్యూస్ ఏంటంటే నవంబర్లో
జేమ్స్ క్యామరూన్ గారు ఇండియా వస్తుందంట. ఏది మన అవతార్ 3ని ఆయన ప్రమోట్ చేసుకోవడానికి. అవతార్ ఫైర్ అండ్ డాష్ ట్రైలర్ చూసే ఉంటారు, అది ఇండియాలో రిలీజ్ అవుతుంది, కానీ ఎప్పుడు కూడా ఆయన ఇండియాలో ప్రమోట్ చేయలేదు. ఈసారి కొద్దిగా ప్రమోషన్స్ గట్టిగా ప్లాన్ చేయాలని చెప్పి ఆయన అయితే ఇండియా వస్తుందంట. సో జేమ్స్ క్యామరూన్ గారితో ఫస్ట్ లుక్ని లాంచ్ చేపియాలి అనేటటువంటి ఉద్దేశంతో రాజమౌళి గారు నవంబర్న ఫస్ట్ లుక్ రిలీజ్ చేస్తాం అనేటటువంటి చెప్పిండు. అంటే జేమ్స్ క్యామరూన్తో ఆ యొక్క లుక్ని రివీల్ చేయించినప్పుడు నిజంగా గ్లోబల్ వైడ్గా వెళ్ళిపోయింది, మొత్తం ప్రపంచం మొత్తం చూస్తుంది అనేటటువంటి దాని గట్టి ఫీలింగ్. ఇంకా గట్టిగా మాట్లాడితే చిన్న వీడియో లాంటిది కూడా మన అవతార్ 3కి జోడించి మొత్తం గ్లోబల్లో ప్లేన్ చేసేటటువంటి ప్లాన్ చేస్తున్నాడు మన ఎస్ఎస్ రాజమౌళి గారు. నేను దిగ్గలే వెయిట్ చేస్తున్నా. అది ఫ్రెండ్స్ ఫుల్ అప్డేట్ చూసుకున్నట్లయితే కాపీ అంటాం అదంటే ఇదంటే వదిలేండి, మీ బ్రేక్ డౌన్ ఆపండి. నేను ఒక థీరీ చెప్పిన అంటే నేను ఏదో ఆలోచన చెప్తాను, అది నా ఒపీనియన్. మీ థీరీస్ కూడా కింద కామెంట్ చేయండి, కానీ ఇలాగే ఉండాలని చెప్పి రుద్దమాకండి. ఇది మటుకు 100%. బాయ్ బాయ్, నమస్కారం. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి. మంది మాత్రం జై హింద్.